మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎడిషనల్గా 2 అవర్స్ సమ్ డేస్ 1.5 అవర్ ఎడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాం. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మనం అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్, లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4,000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావులలో నుంచి వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. పర్ఫెక్ట్. మనం పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్గా సిస్టాన్ని మనం మార్చాం. సిస్టాన్ని ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీగా ప్లానింగ్ చేసాం. ప్లానింగ్లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకు ప్రజెంట్ చేసింది కానీ సీఎం గారు రివ్యూలో చేసినది కానీ మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దెన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం. అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక చైర్మన్ గారు చెప్పారు 182 అవర్స్ అనుకున్నాం. బట్ ఇందాక మీరు చెప్పాక ఓవరాల్గా మనం ఎట్లాంటిది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాన్ని చేయటం వల్ల దాదాపు 201 అవర్స్ అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా డేటా అనాలిసిస్ చేసాము ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి నిమిషం. బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం. దానివల్ల మనం ఓవరాల్గా 19 hours 59 minutes అడిషనల్గా మనం సంపాదించుకున్నాం.